అమ్మయ్యా మొత్తానికైతే టికెట్లు వంచేసినాం. ఓ పని అయిపోయింది అనుకోవచ్చు కేసీఆర్ సారు. ఆదిలాబాదు ఆత్రం సక్కు, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, వరంగల్ కడియం కావ్య, మైబాదు మాలోత్ కవిత, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నామ నాగేశ్వరరావు, కరీంనగర్ వినోద్ కుమార్, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాచిరెడ్డి గోవర్ధన్, నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ వెంకట్రామరెడ్డి సార్లు కారు పార్టీ ఎంపీ క్యాండిడేట్లు. మిగిలిన టికెట్లు హిగో గీళ్ళకొచ్చినాయి ఇయ్యాల. ప్రచారమైనట్టే సికింద్రాబాద్ టికెట్ పద్మారావు గౌడ్ సాబ్కే ఇచ్చేండ్రు. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా 5 ఏళ్ల సంది నా సీటు అని పబ్లిసిటీ చేసుకున్న తలసాని తనయుడు సాయి కిరణ్ గారు అసలు టయానికి చేతుల మీదకి లేవాడితే సీనియర్ లీడర్ అని ఈసారికి ఇచ్చిరన్నట్టు. కాంగ్రెస్ టికెట్ మీద దానం నాగేందర్ సార్ నిలబడ్డాడు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ తోటి కొట్లాడతారన్నట్టు. ఇక భువనగిరి టికెట్ క్యామ మల్లేష్ సార్కి ఇచ్చినాడు గులాబీ బాసు. మొన్న ఓడిన పైలా శేఖర్ రెడ్డి సార్ పోటీ చేస్తాడని ప్రచారం అయినా ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు చూస్తుండట. ఉద్యమకారు జిట్టా బాలకిషన్ రెడ్డి సార్ పేరు కూడా బగ్గనే ఇనవడ్డా బీసీ లీడర్ అని ఆ సార్కి ఇచ్చినారు. భువనగిరి బీజేపీ క్యాండిడేట్ బూర నర్సయ్య సార్ కాబట్టి ఇద్దరు బీసీలే. మరిగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందో. అటు పోతే నల్గొండ కార్ టికెట్ కంచల కృష్ణారెడ్డి సార్కి వస్తే ఈయన పాత ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ వాళ్ళు అన్ననే. ఇక హైదరాబాద్ టికెట్ ఒకటి పెండింగ్ లో ఉన్నది కానీ దోసు అసద్ బాయ్ సీటే నా క్యాండిడేట్ ను పెట్టినా పెట్టకున్నా ఒకటే. 16 టికెట్లు వస్తే నామా నాగేశ్వరరావు సారు, మన్నె శ్రీనివాస్ రెడ్డి సారు, మాలోతి కవితక్క ముగ్గురే సిట్టింగులు. వినోద్ సార్ పాత ఎంపీ, కడమ 12 మంది కొత్తోళ్లే. నాకొద్దు అని అందరు జారుకునే వరకు ఉన్నోళ్ళకే ఇచ్చిరన్నట్టు. 5 ఏళ్ల కిందట జోరున్నప్పుడే 9 మంది ఎంపీలు అయ్యారు. ఈ తప్ప కింద కార్యక్కి పార్లమెంట్ కొత్తారో చూడాలే మరి. ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా కూడా రేపు కేవలం ఒకరిద్దరు వ్యక్తుల చేతిలోకే పోబోతున్నది. జై కేసీఆర్.